Hello everyone, this is Dr. Anusha Reddy from Dr. Care Homeopathy, AS Ramnagar branch. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే మైగ్రేన్. సో మైగ్రేన్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ హెడేక్ ఎఫెక్టింగ్ ద వన్ పార్ట్ ఆఫ్ ద హెడ్. సో ఇది యూజువల్ గా దీని రికరెన్స్ అనేది చాలా వరకు చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇది ఒకసారి రావడమే కాకుండా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ దీని లక్షణాలు ఏంటి, దీని కారణాలు ఏంటి అంటే దీనికి గల కారణాలు చాలా ఉంటాయి. అండ్ ఇది పర్సన్ టు పర్సన్ డిఫర్ అనేది అవుతూ ఉంటుంది. యూజువల్ గా మనం కామన్ గా చూసే రీజన్స్ ఏంటి అంటే చాలా స్ట్రెస్ఫుల్ వీకెండ్ అయి ఉండొచ్చు, లేదు అంటే స్లీప్లెస్ నైట్స్ అయి ఉండొచ్చు, ఆర్ వెదర్ చేంజెస్ కానివ్వండి, ఎక్స్ట్రీమ్ ఎక్స్పోజర్ టు ద హీట్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, లేదు అంటే స్ట్రాంగ్ స్మెల్స్ కానీ సౌండ్స్ కానీ, ఫోటోఫోబియా అంటాము, అలాంటివి ఇవన్నీ కండిషన్స్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల కూడా మనకి ఈ మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చే కన్నా ముందు కూడా కొంతమందికి లైక్ దాని సిగ్నలింగ్ అనేది ఉంటుంది. కొంతమందికి ఆ సిగ్నల్స్ అనేవి చూస్తూ ఉంటాం. లైక్ కళ్ళు మసకబారడం కావచ్చు, నాసియేటింగ్ గా అనిపించడం, వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం, వామిటింగ్ కానివ్వండి, అలాంటివి. దాంతో పాటుగా ఇవి వచ్చిన తర్వాత లైక్ 1 or 2 hours కి యాక్చువల్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవ్వడం కానివ్వండి, ద అదర్ డే హెడేక్ అనేది డెవలప్ అవ్వడం కానివ్వండి మనం చూస్తూ ఉంటాం అనమాట. అండ్ దిస్ కైండ్ ఆఫ్ హెడేక్ అనేది చాలా డీస్ట్రెస్సింగ్ గా ఉంటుంది. అండ్ దీనికి అది హెడేక్ వచ్చినప్పుడు మనం దాంతో పాటుగా చూసే లక్షణాలు ఏంటి అంటే ఈ యూజువల్ గా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాము, వామిటింగ్ కానివ్వండి. అండ్ దాంతో పాటుగా చాలా సెన్సిటివ్ గా ఉంటారు. లైట్ కానివ్వండి, సౌండ్స్ కానివ్వండి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ హెడేక్ అనేది మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దీనికి యూజువల్ గా ఎక్కువ మోతాదులో అందరూ ఫాలో అయ్యే ట్రీట్మెంట్ ఏంటి అంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది కొంతవరకు మీకు రిలీఫ్ అనేది ఇస్తుంది, ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి. బట్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కానివ్వండి, పర్మనెంట్ క్యూర్ కానీ అవ్వాలి అని అంటే, దీని రికరెన్స్ అనేది ఆపాలంటే మాత్రం ప్రాపర్ మెడికేషన్ అనేది డెఫినెట్లీ అవసరం అనమాట. ఇది ముందుగా చెప్పినట్లుగా ఇది పర్సన్ టు పర్సన్ ఏ విధంగా అయితే డిఫర్ అవుతుందో వారి టోటాలిటీ కానీ వారి సిమ్టమ్స్ ని కానీ మనం తీసుకొని దాని విధంగా మనం ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్ గా మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈ సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.